అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నానో చెప్పే ముందు మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. సో, ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తి అసలు వాళ్ళ కోసం మీకేం తెలియకూడదు అని అనుకుంటున్నారు. సో, ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సీక్రెట్ అనేది ఉంటుందండి. కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది అన్నీ ఓపెన్‌గా షేర్ చేసుకుంటారు. బట్ కొంతమంది ఏంటంటే ఓపెన్‌గా షేర్ చేసుకోరు. మెయిన్ ఈ రీడింగ్ ఏంటంటేనండి, మీలో ఎవరికైనా సరే మీ వ్యక్తి అంటే డౌట్ ఉండి, వాళ్ళసలు మీ వెనక ఏం చేస్తున్నారు అనేది మీకు క్లారిటీ లేకపోతే అలాంటి వాళ్ళు ఈ రీడింగ్ అయితే చూడొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమందిని 100% ట్రస్ట్ చేస్తారు. సో, అలాంటి వాళ్ళకి చెప్పేదేమి ఉండదండి. బట్ కొంతమందేంటంటే మిస్టీరియస్‌గా బిహేవ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళ గురించయితే తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ ఉంటుంది కదా! సో, మీలాంటి వాళ్ళ కోసమే ఈ రీడింగ్ అండి. ఒకవేళ మీ వ్యక్తి క్లియర్‌గా మీకేదో తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు అని అనిపిస్తే మీరు ఈ రీడింగ్ చూడొచ్చు. ప్లస్ ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి మీకు రెజోనేట్ అయిన దాని ప్రకారం మీరు అయితే ఇది తీసుకోవచ్చు. సో, చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి పింక్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి యెల్లో ఫెదర్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన ఉన్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తి ఇప్పుడు వాళ్ళ కోసం మీకేం తెలియకూడదు అని అనుకుంటున్నారు. మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, చూద్దాం అసలు. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి చాలా రోజుల నుంచి ఏంటంటే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవడం స్టార్ట్ చేశారండి. వాళ్ళేంటంటే ఏ జెండర్ అయినా కూడా అవ్వచ్చు. బట్ డెఫినిట్‌గా వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవడం అయితే స్టార్ట్ చేశారు. మెయిన్ సపోజ్ ఈ రీడింగ్ చూస్తుంది ఒక అమ్మాయి కోసం అయితే డెఫినిట్‌గా తనేంటంటే తన కోసం, తన ఫ్యూచర్ కోసం అయితే ఆలోచించుకోవడం స్టార్ట్ చేసింది. బట్ ఒక అబ్బాయి కోసం మీరు ఈ రీడింగ్ చూస్తున్నట్టయితే, ఆ అబ్బాయి ఏంటంటే, తన లైఫ్‌లో ఉన్న ఒక లేడీ మాట వినడం స్టార్ట్ చేశారండి. సో, ఆ మాటలు వినడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అంటే తనకేంటంటే, తన కోసం తను ఆలోచించుకోవాలి. లేకపోతే వాళ్ళు చెప్పింది తనకి రైట్ అనిపించడం కానీ, ఇలాంటివి జరగడం స్టార్ట్ అయ్యాయండి. అల్టిమేట్‌గా ఇక్కడేంటంటే, మొత్తానికి వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. అప్పుడప్పుడు వాళ్ళకేమనిపించిందంటే వాళ్ళు సెల్ఫిష్‌గా ఉంటున్నారేమో! లేకపోతే మేబీ వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకొని ఏవైనా కొన్ని చేస్తే, ఆ ప్రాసెస్‌లో మీరు హర్ట్ అవుతారేమో అని చెప్పి వాళ్ళకి అనిపించిందండి. కాకపోతే ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఐ మీన్ మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లో కూడా వాళ్ళకి ఎక్కడా కూడా అంటే స్టార్టింగ్‌లో ఉన్నంత పాజిటివిటీ లేదండి. స్లోగా వాళ్ళ మైండ్ అంతా కూడా నెగటివిటీతో ఆక్యుపై చేసుకున్నారు అని చెప్పొచ్చు. ఇక్కడ నాకు క్లియర్‌గా ఏమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళేంటంటే, మిమ్మల్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం స్టార్ట్ చేశారండి. అది స్టార్టింగ్‌లో మేబీ పాజిటివ్‌గానే ఉంది కానీ, తర్వాత నెగెటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయింది అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా, మీరు వాళ్ళకి ఎంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా సరే, అది వాళ్ళు ఆలోచించట్లేదండి. అంటే వాళ్ళెప్పుడూ కూడా అయిపోయిన దాని కోసం ఆలోచించే అంటే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి అని సెల్ఫిష్‌గా మారడం అయితే జరిగింది. బట్ ఆ సెల్ఫిష్‌నెస్‌లో కూడా వాళ్ళకేమనిపించిందంటే, మీకు పెయిన్ ఇవ్వకూడదు, మిమ్మల్ని హర్ట్ చేయకూడదు అనే ఫీలింగ్ ఎక్కడో అయితే ఉండిపోయింది. అందుకనే వాళ్ళేంటంటే కొంత సీక్రెటివ్‌గా చేంజ్ అవ్వడం జరిగిందండి. ఇప్పుడు వాళ్ళేంటంటే యాక్చువల్‌గా వాళ్ళ లైఫ్‌లోని
హ్యాపీగానే ఉన్నారండి. వాళ్ళ లైఫ్ ఏంటంటే బెటర్‌గానే ఉంది. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ అనేవి వర్కౌట్ అవ్వాలి అని చూస్తున్నారు. అందులోనే ఏంటంటే మ్యారేజ్ అనేది ఒకటండి. ఈ రీడింగ్ ఒకవేళ మీకు రెజొనేట్ అయితే ఓకే. లేకపోతే జనరల్ రీడింగ్ కాబట్టి మీరేంటంటే ఇది స్కిప్ చేసి ఇంకొక కార్డ్ సెట్ పిక్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బట్ ఈ కార్డ్ సెట్ ప్రకారం నాకు అర్థమైందేంటంటే, వాళ్ళు ఒకటి అంటే ఒక ఎగ్జాంపుల్‌లా చెప్తున్నాను. ఇప్పుడు మ్యారేజ్ సిట్యుయేషన్ గురించి మాట్లాడతానండి. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి సపోజ్ మీకొక లవర్ అనుకోండి. సో, వాళ్ళేంటంటే ఇప్పుడు ఇంట్లో చూసిన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారండి. మిమ్మల్ని కాకుండా వాళ్ళకి అంటే ఇంట్లో ఎవరైతే బెస్ట్ అని మ్యాచెస్ చూస్తారో, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది చేసుకోవాలి అనే ఆలోచనలో వాళ్ళున్నారండి. లేదు. ఇది మ్యారేజ్‌కి సంబంధించిన సిట్యుయేషన్ కాదు. నార్మల్‌గా అంటే వీళ్ళు మీకేంటంటే వేరే రిలేషన్‌షిప్ అన్నా సరే, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళ హ్యాపీనెస్‌ని వాళ్ళు చూజ్ చేసుకోవడం జరిగిందండి. ఆ హ్యాపీనెస్ అనేది ఏ వేలో అయినా కూడా అవ్వచ్చు. అది మీకు నచ్చకపోవచ్చు. మీకు కన్విన్సింగ్‌గా లేకపోవచ్చు. బట్ అదే వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుందంట. సో, ఈ హ్యాపీనెస్ వల్ల వాళ్ళేంటంటే స్టబ్బర్న్‌గా ఉన్నారండి. అంటే ఈ హ్యాపీనెస్ కోసం మిమ్మల్ని వాళ్ళు హర్ట్ చేయడానికి కూడా సిద్ధమే. మీరు చెప్పింది వాళ్ళు వినాలి అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ పర్సెప్షన్‌లో ఇది రైట్ అండి. సో, వాళ్ళేంటంటే ఇదే చేయాలనుకుంటున్నారు. వాళ్ళకేంటంటే ఇలానే ముందుకు వెళ్ళాలి అని అనిపిస్తుంది. ఇదేంటంటే మీరు కంట్రోల్ చేయలేనిదండి. ఎందుకంటే ఈ వ్యక్తులు ఇంతకుముందు మీ గురించి ఆలోచించారు. మీరు మేబీ హర్ట్ అవుతారేమో వాళ్ళు సెల్ఫిష్‌గా మారిపోతే. లేకపోతే వాళ్ళ కోసం వాళ్ళు థింక్ చేసుకుంటే ఎక్కడైనా సరే మీ ఇద్దరి రిలేషన్‌షిప్ డిస్టర్బ్ అవుతుంది అని వాళ్ళకి అనిపించిన మాట వాస్తవమే. కాకపోతే ఇప్పుడది లేదండి. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి. సో, వాళ్ళనుకున్నదే వాళ్ళు చేయాలి కానీ ఇక్కడ మీరు ఫీల్ అవుతారు. లేకపోతే మీరు హర్ట్ అవుతారు అని వాళ్ళు ఆలోచించుకుంటే వాళ్ళు సఫర్ అవుతారని అనుకుంటున్నారండి. అంటే మీ హ్యాపీనెస్ చాలా కాస్ట్‌లీ అని వాళ్ళకనిపిస్తుంది. అంటే వాళ్ళు చాలా ప్రైస్ పే చేయాలి. అందులో వాళ్ళ హ్యాపీనెస్‌ని సాక్రిఫైస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అని వాళ్ళనుకుంటున్నారు. అందుకే వాళ్ళేంటంటే ఇప్పుడు మీకోసం ఆలోచించట్లేదు. మీరు హర్ట్ అవుతారని ఏమి ఆలోచించట్లేదు. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళు చూసుకుంటున్నారండి. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే అప్పుడప్పుడు వాళ్ళకది భయమేస్తుంది. ఎందుకంటే దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఎలాంటివి ఫేస్ చేస్తారో, మీరు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారో. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ కొంతవరకు మిర్రర్ రిలేషన్‌షిప్ లాంటిదండి. సో, వాళ్ళ హ్యాపీనెస్‌ని వాళ్ళు చూజ్ చేసుకుంటే, మీరు వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు అని వాళ్ళనుకుంటున్నారు. అదే ఇప్పుడు మీ హ్యాపీనెస్ చూజ్ చేస్తే, వాళ్ళు హ్యాపీగా ఉండలేరని వాళ్ళకనిపిస్తుంది. సో, దానివల్ల ఏంటంటే, వాళ్ళ ఓన్ బెనిఫిట్స్, వాళ్ళ ఓన్ కంఫర్ట్ వాళ్ళు చూసుకుంటున్నారండి. ఒకవేళ మీరు ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఎలా అవుతుంది అనంటే, ఈ వ్యక్తులేంటంటే మీకు తెలియకుండానే కొంత డేంజరస్ సిట్యుయేషన్‌ని క్రియేట్ చేస్తన్నారండి. ఇది వాళ్ళు కావాలని చేస్తుంది కాదు అలా అని చెప్పి. అది కూడా నేను చెప్తున్నాను. వాళ్ళ హ్యాపీనెస్ చూజ్ చేసుకున్నారు. దానివల్ల మీరెలా సఫర్ అవుతున్నారు? దానివల్ల అంటే మీరు ఎలాంటి ప్రైస్‌ని పే చేస్తున్నారనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఎంతసేపు ఏమనుకుంటున్నారు, మనం కష్టమో, నష్టమో ఒక స్టెప్ ముందుకు వేసాం. సో, ఇందులోనే మనకేంటంటే ఒక వే కనిపిస్తుంది కాబట్టి అలా ముందుకు వెళ్ళిపోదాం అని అక్కడి వరకే ఆలోచిస్తున్నారు కానీ, ఇంత డీప్‌గా వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. ఈవెన్ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకేమనిపిస్తుందంటే, మీ వల్ల ప్రాబ్లమ్స్ అనేవుంటాయి. ఖచ్చితంగా దీనికి కాన్సిక్వెన్సెస్ అనేవి వాళ్ళు ఫేస్ చేస్తారని కూడా అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఓపెన్ అప్ అవ్వట్లే. సీక్రెటివ్‌గా చేసుకుంటున్నారు చేసేవి. ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి ఏంటంటే కమింగ్ డేస్‌లో ఇంకా ఇంకా చేంజ్ అవుతారు. వాళ్ళలో చేంజెస్ అనేవి మీకు క్లియర్‌గా కనిపిస్తాయి. వాళ్ళేంటంటే మిమ్మల్ని ఇక్కడ ట్రస్ట్ చేసి మీకొక ఛాన్స్ ఇస్తారు అని నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి వెనక్కి రావాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడం జరిగిపోయింది కదా! సో, ఆ డెసిషన్‌కే వాళ్ళు స్టిక్ అవుదాం అనుకుంటారు కానీ, మీ వైపు రావాలనుకోరు కదా! ఇప్పుడు మీ వైపు రావాలి అంటే వాళ్ళ ఇంట్యూషన్ వాళ్ళకెంతో చెప్పాలి. వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు వాళ్ళకెంతో చెప్పాలి. అండ్ మీరు అసలు ఏం చేశారు? లేకపోతే ఏం చేస్తున్నారు? అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇలా చాలా ఉంటుందండి. బట్ ఈ వ్యక్తులేంటంటే అవన్నీ ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు అని నాకైతే అనిపించట్లేదు. సో, కమింగ్ డేస్‌లో కూడా చేంజెస్ అనేవి చాలా రకాలుగా వస్తాయి. ఈ వ్యక్తి చేంజ్ అవ్వడం వల్ల మీకు కూడా చాలా విషయాల్లో క్లారిటీ అనేదైతే వస్తుందని నాకనిపిస్తుంది. అల్టిమేట్‌గా నేనైతే మీకొకటే చెప్తానండి. ఈ వ్యక్తి విషయంలో మీ ఇంట్యూషన్ మీకేం చెప్తే అదే మీరు చేయండి. ఎందుకంటే వీళ్ళు కూడా వాళ్ళ ఇంట్యూషన్ చెప్పిందే చేస్తారు. ఇక్కడ మేబీ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఈ రీడింగ్ ఒక అబ్బాయి కోసం చూస్తే, ఆ అబ్బాయి ఎవరైనా ఒక లేడీ మాట విన్నా సరే స్టిల్ తనకు కూడా ఎంతో కొంత అనిపించింది కాబట్టి ఇవన్నీ చేయడం జరిగిందండి. ఈవెన్ అమ్మాయి అయినా సరే తన కోసం తను ఆలోచించుకొని ఇవన్నీ చేస్తుంది. తన సేఫ్టీ, తన సెక్యూరిటీ చూసుకొని చేస్తుంది.
టెక్నికల్‌గా తను చేస్తుంది మేబీ రాంగ్ అయినప్పటికీ కూడా తనకిది రైట్ అనిపించింది. ఎందుకంటే తనకి హ్యాపీనెస్ అనేది మీరు ఇవ్వలేకపోయారండి. ఆర్ అట్‌లీస్ట్ మీరిచ్చింది తనకి హ్యాపీనెస్ అని అర్థమైనా అవ్వకపోయి ఉండొచ్చు. సో, ఏదైనా సరే ఈ చేంజెస్ అనేవైతే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయండి. అండ్ మూవ్‌మెంట్ కూడా చాలా స్పీడ్‌గా ఉంది. సో, ఈ మూవ్‌మెంట్‌లోనేంటంటే ఆ వ్యక్తులు ఇంకా చాలా చాలా మారుతారు. ఇదేంటంటే మీకింకా చాలా విషయాలు అర్థమైనట్టుగా జరుగుతుంది. తొందరలోనే ఒక క్లారిటీ అయితే వస్తుందండి. నేనొకటే చెప్తాను. ఈ సిట్యుయేషన్ గురించి మీరేంటంటే డీప్‌గా అనాలిసిస్ చేయండి అండ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. కొంతవరకు అంటే చూడకుండా కూడా ఏది డిసైడ్ అయిపోవద్దు. బట్ డెఫినిట్‌గా సిట్యుయేషన్స్ ఏంటంటే ఈ రకంగానే ఉన్నాయండి. ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళ హ్యాపీనెస్‌ని చేసుకునే ప్రాసెస్‌లో ఉన్నారు. ఆ హ్యాపీనెస్ అనేది మీరివ్వలేరు కాబట్టి వాళ్ళు సెల్ఫిష్‌గా ఉన్నా పర్వాలేదనుకోని వాళ్ళేంటంటే ఇవన్నీ చేస్తున్నారండి. సో, చేంజెస్ అనేవి మీకు క్లియర్‌గా కనిపిస్తాయి. సూన్ ఆర్ లేటర్ ఆ వ్యక్తి ఏంటంటే మీ లెవెల్‌లో లేరు అనేది మీకు అర్థమవుతుందండి. సో, ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఆల్రెడీ మీకు ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయండి. ఈ వ్యక్తి విషయంలో ఏదైతే జరుగుతుందో అది మీకు ఎంతో కొంత తెలుసు. అండ్ ఇది ఏదో ఒక రోజు జరుగుతది అని మీకు అనుమానం కూడా ఉంది. సో, అదే జరుగుతుంది. బట్ మీరేమనుకుంటున్నారంటే థింగ్స్ ఈరోజు కాకపోతే రేపటికైనా వర్కౌట్ అవుతాయి అనే ఆ పేషెన్స్ మీలో ఎక్కడో ఉందండి. ఇంకా కమిట్మెంట్ అయితే ఉంది. కాకపోతే ఈ ఇన్‌సెక్యూరిటీస్ వల్ల ఏంటంటే మీరు స్టెబుల్‌గా ఉండలేకపోతున్నారు. మీకు తెలియట్లేదు కానీ మీకు ఈ ఇన్‌సెక్యూరిటీస్ మొదలైనప్పటి నుంచి కూడా ఆ వ్యక్తికి మీరు ట్రబుల్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారండి. అది మీకు తెలుస్తుందో లేదో నాకు తెలీదు కానీ, మీ బిహేవియర్‌లోనే ఏంటంటే ఆ వ్యక్తికి అది కనిపిస్తుంది. మీలోనే ఏంటంటే కమిట్మెంట్ ఉండొచ్చు. మీరేంటంటే ఈ వ్యక్తికి లాయల్‌గానే ఉండొచ్చు. కాకపోతే అవి చూడలేకపోతున్నారు. వాళ్ళేంటంటే మీరు వాళ్ళని హోల్డ్ చేయాలి. ఎట్ ఎనీ కాస్ట్ ఈ సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేయాలి అనుకుంటున్నారు కదా! అదొక్కటే వాళ్ళకి కనిపిస్తుందండి. మీరేమనుకుంటున్నారంటే, మీరు చేస్తుంది కరెక్టే. దానివల్ల సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. ఆ వ్యక్తికి అర్థమవుతది. ఇద్దరు మళ్ళీ కనెక్ట్ అవుతారు అని మీరనుకుంటున్నారు. కాకపోతే మీరు చేసిన పనుల వల్ల సిట్యుయేషన్స్ బెటర్ అవ్వట్లే. మీలో ఉన్న ఇన్‌సెక్యూరిటీస్ ఏంటంటే, ఆ వ్యక్తిని భయపెడుతున్నాయండి. మరి కొంచెం వాళ్ళు సెల్ఫిష్‌గా చేంజ్ అయిపోయేలా చేస్తున్నాయి. సో, ఇప్పుడు మీ బిహేవియర్ ఏదైతే ఉందో, ఇది మాత్రం మేబీ మీ ఇద్దరి మధ్యలో థింగ్స్‌ని సార్ట్ ఔట్ అయ్యేలా చేయలేకపోవచ్చండి. కొంచెం అంటే మారడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ వ్యక్తి వాళ్ళ హ్యాపీనెస్‌ని చేసుకుంటున్నారు. సెల్ఫిష్‌గా ఉంటున్నారు అంటే, పార్షియల్‌గా మీరు కూడా ఒక రీజనేనండి. 100% అయితే మీరు రీజన్ కాదు. బట్ కొంత కనిపిస్తుందిక్కడ. సో, మీరేం చేయాలంటే, ఆ వ్యక్తి కోరుకున్నట్టుగా మీరు 100% ఉండలేకపోయినా, ఆ వ్యక్తి ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రీచ్ అవ్వగలిగితే, మీరు మీ వరకు ప్రయత్నాలు చేయొచ్చు. లేదు ఇవన్నీ మాకవసరం లేదు అని మీరనుకుంటే, మీరు సైలెంట్ అయిపోవచ్చండి. బట్ మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో, దీనివల్ల సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవ్వవు. మీరనుకుంటున్నారు బెటర్ అవుతుంది అని. బట్ బెటర్ అవ్వదండి. ఎందుకంటే, ఈ రిలేషన్‌షిప్ అనేది ఒక మిర్రర్ రిలేషన్‌షిప్. అంటే వాళ్ళకి మీరు ఏదిస్తే అదే మీకు తిరిగొస్తుంది. అంటే మీరు అనుకోవచ్చు, మరి మేము లవ్వే ఇచ్చాం కదండీ! మరి ఇన్ రిటర్న్ ఇలా వచ్చిందేంటని. మరి ఇక్కడ ఇన్‌సెక్యూరిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరేంటంటే వాళ్ళని కంట్రోల్ చేయాలని కూడా చూస్తున్నారు. అది కూడా మరి మీకు తిరిగే వస్తుంది కదా! సో, కొన్ని ఆలోచించండి. అంటే పాజిటివ్‌గా మీరిచ్చింది మాత్రమే ఆలోచించొద్దు. నెగెటివ్‌గా మీరు వాళ్ళకి చేస్తుంది కూడా మీరు ఆలోచిస్తే మీకు ఈ సిట్యుయేషన్‌లో చాలా విషయాలు అర్థమవుతాయండి. ఏదైనా సరే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలంటే పేషెన్స్ ఒకటి ఉండాలి. రెండోదేంటంటే ఆ వ్యక్తి రిక్వైర్మెంట్స్ ఏంటో మీరు తెలుసుకొని దాని ప్రకారం మీరు చేయగలిగితే చేయడానికి ఛాన్సెస్ తీసుకోవాలి. చేయలేకపోతే ఇక్కడ ఒకటే అండి ఇంక సైలెంట్ అయిపోవాలి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. మీరెంత చేసినా ఆ వ్యక్తికి అర్థం అవ్వకపోతే మీరేం చేయగలరు? సో, ఆలోచించండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తి ఇప్పుడు వాళ్ళ కోసం మీకు ఏం తెలియకూడదని అనుకుంటున్నారు? అసలు వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి ఈ వ్యక్తి లైఫ్‌లో కొన్ని థింగ్స్ అనేవి బిగిన్ అయ్యాయండి. అంటే వాళ్ళ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ అనేవి క్లియర్‌గా కనిపిస్తున్నాయి.
ఆ న్యూ బిగినింగ్స్ ఏంటంటే వాళ్ళకి 100% హ్యాపీనెస్ ఇస్తుంది అని వాళ్ళేంటంటే బిలీవ్ చేశారండి. మెయిన్ ఏంటంటే ఇది ఫినాన్సెస్‌కి రిలేటెడ్‌గా కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏదైనా ఒక బిజినెస్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ లైఫ్‌లోనేంటంటే ఒక వ్యక్తి రావడం కానీ, అంటే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే ఒక్కటి మాత్రం వాళ్ళ లైఫ్‌లో స్టార్ట్ అయింది. అది డెఫినిట్‌గా వాళ్ళ లైఫ్‌లో అబండెన్స్‌నయితే క్రియేట్ చేసిందండి. సో, అంటే ఫినాన్సెస్ పరంగానే అన్నట్టు నాకనిపిస్తుంది. సో, ఎప్పుడైతే వీళ్ళ లైఫ్‌లోని ఇలాంటి న్యూ బిగినింగ్స్ జరిగాయో, వాళ్ళకది హ్యాపీనెస్ ఇస్తుందో, వాళ్ళకొక సాటిస్ఫాక్షన్ ఉందో, కొంచెం వాళ్ళకి డౌట్స్ ఉన్నాయండి. ఇది అన్ని రోజులు ఇలానే వర్కౌట్ అవుతుందా? ఇలానే ఉంటుందా? సో, థింగ్స్ అనేవి అన్ని రోజులు కూడా మన ఫేవర్‌లోనే ఉంటాయా? అని ఇలా అంటే కొన్ని డౌట్స్ ఉన్నప్పటికీ కూడా డెఫినిట్‌గా వర్కౌట్ అవ్వచ్చు అని చెప్పి వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టడం కానీ, వాళ్ళ వైపు నుంచి వాళ్ళు అన్నీ చేయడం కానీ చేస్తున్నారండి. ఇదైతే మీకు తెలీదు. వాళ్ళేంటంటే మీకిది చెప్పాలని కూడా అనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌లోని ఇది ఉన్నంత కాలం వాళ్ళేంటంటే దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికీ కూడా ఇది చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని ఫీల్ అవుతున్నారండి. ఖచ్చితంగా ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గర నుంచి ఇలాంటిదేదో అయితే హైడ్ చేస్తున్నారు. ఎయిదర్ వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ గురించైనా మీకు చెప్పకపోవచ్చు. లేకపోతే వాళ్ళు ఏదైనా సీక్రెట్‌గా పర్చేస్ చేస్తున్నా, లేకపోతే వాళ్ళేంటంటే ఏదైనా ఒక న్యూ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసినా ఇలాంటివేవి కూడా మీకు తెలియకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏదైనా కూడా అవ్వచ్చండి. ఇదేంటంటే ఒక పర్టిక్యులర్ యాస్పెక్ట్ అని చెప్పడానికి లేదు. సో, ఇప్పుడు కూడా ఏంటంటే, ఈ వ్యక్తికి మేబీ మీతో చెప్పకపోవడం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. బట్ మీతో చెప్పడం అనేది కూడా పెద్ద వర్తీలా అనిపించట్లేదండి. అంటే ఎందుకిలా అనిపించట్లేదంటే, వాళ్ళిప్పుడు వాళ్ళ లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ పరంగా. ఎక్కడో తెలియని సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే ఒక కంప్లీషన్ ఫీలింగ్ వస్తుందనమాట వాళ్ళకి. సో, ఇలాంటి ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు మీతో చెప్తే మేబీ మళ్ళీ అది మీరు డిస్టర్బ్ చేస్తారేమో, మళ్ళీ అది మీరు కాకుండా చేస్తారేమో అనే భయం కూడా వాళ్ళకుందండి. సో, దానివల్ల ఏంటంటే చెప్పాలి అని అనుకుంటున్నా సరే, మీకు డైరెక్ట్‌గా ఏది చెప్పట్లేదు. కొంతవరకే చెప్పడానికి చూస్తున్నారు. సో, ఇక్కడేంటంటేనండి ఇది వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చినంత వరకు కూడా మీతో వాళ్ళేంటంటే షేర్ చేసుకోరండి. ఎందుకంటే మీతో షేర్ చేసుకున్న తర్వాత సిట్యుయేషన్ అనేది ఎలా ఉంటుందో అని చెప్పి వాళ్ళకి డౌట్ అయితే ఉంది. ఈవెన్ ఈ కార్డ్ చూసారు కదా! ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా మీరు సిట్యుయేషన్స్‌ని రూయిన్ చేస్తారు. కేయోస్ అనేవి క్రియేట్ చేస్తారనేది వాళ్ళ ఫీలింగ్ అండి. సో, ఇది డ్యామేజ్ అవ్వకూడదు అంటే మీకు తెలియకూడదంతే. ప్లస్ వాళ్ళకేంటంటే ఇది అలవాటయిపోయిందండి. ఈ పర్టిక్యులర్ లైఫ్ స్టైల్‌కి కానీ, లేకపోతే ఈ పర్టిక్యులర్ వేలో ఇన్‌కమ్ కానీ, ఆర్ పర్టిక్యులర్‌గా ఈ వ్యక్తితో లైఫ్ కానీ వాళ్ళకేంటంటే బాగా అలవాటయిపోయింది. సో, ఇంకా ఇలా అలవాటయిపోవడం వల్ల ఇది ఎట్ ఎనీ కాస్ట్ వాళ్ళతోనే వాళ్ళు ఉండాలి అని అనుకుంటున్నారు. ఈవెన్ మీరు లేకపోయినా పర్వాలేదు కానీ, ఇది మాత్రం వాళ్ళతో ఉండాలి అని వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా అనుకుంటున్నారు. అందుకే అంటే మీతో చెప్దాము అనే ఫీలింగ్ వస్తున్నా సరే కంట్రోల్ చేసుకుంటున్నారు. ఎందుకంటే డెఫినిట్‌గా మీరు ఇది రూయిన్ చేస్తారని వాళ్ళకైతే అనిపిస్తుందండి. ప్లస్ వన్స్ మీతో చెప్పిన తర్వాత వాళ్ళు ట్రాప్ అయిపోతారేమో! మేబీ మీరు అర్థం చేసుకోకపోతే ఇది వాళ్ళకి కాంప్లికేట్ అయిపోతుంది అని చెప్పి చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు కూడా. సో, ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఏంటంటేనండి, ఈవెన్ మీరు తెలుసుకోవడానికి ట్రై చేసినా సరే వాళ్ళేంటంటే మీకు తెలియకుండా మేనేజ్ చేయడానికే చూస్తారు. ఎందుకంటే వన్స్ ఇది తెలిసినా సరే మీరేంటంటే వాళ్ళతో కోఆపరేట్ చేస్తారు. వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారు అంటే ఓకేనండి. దానివల్ల వాళ్ళేంటంటే మీకు దగ్గరవ్వచ్చు. బట్ మీ వల్ల ఇది డిస్టర్బ్ అవుతుంది అంటే మీకు దూరంగా ఉండడమే మంచిది అని అనుకుంటారు. అంటే మీరు అనుకోవచ్చు, ఇదేంటండి అంత ఇంపార్టెంటా మాకంటే అని అడిగితే డెఫినిట్‌గా ఇంపార్టెంటేనండి. వాళ్ళకిదేంటంటే కంఫర్ట్‌నిస్తుంది. సెన్స్ ఆఫ్ రిలీఫ్ అనేది దొరుకుతుంది. సో, అలాంటప్పుడు ఏంటంటేనండి ఇది మీరేంటంటే సెపరేట్ చేయలేరండి. ఇది మీరు సెపరేట్ చేయాలని చూస్తే మీ ఇద్దరి రిలేషన్‌షిప్పే డ్యామేజ్ అవుతుంది. ఈ వ్యక్తికేంటంటే ఇది కావాలి. దీనికోసం ఎంత దూరమైనా వెళ్తారండి. సో, నేను ఒకటే చెప్తాను. ఒకవేళ ఈ సిట్యుయేషన్ మీకు ఏంటి అనేది ఎంతో కొంత తెలిస్తే తెలియనట్టు ప్రిటెండ్ చేయడానికే చూడండి కానీ, వాళ్ళ దగ్గర ఓపెన్ అప్ అయ్యి వాళ్ళతోనేంటంటే మీరు డిస్కస్ చేయడం కానీ, ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం కానీ అలాంటివి చేయొద్దండి. ఎందుకంటే ఇది వాళ్ళకి చాలా ప్రీషియస్. సో, ఇంత ప్రీషియస్ అయింది వాళ్ళు ఎలా అయినా ప్రొటెక్ట్ చేసుకోవాలనే చూస్తారు కాబట్టి, ఈ ప్రాసెస్‌లోనేంటంటే మిమ్మల్ని హర్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు హర్ట్ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే ఫస్ట్ మీరు హర్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, సైలెంట్‌గా ఉంటే మంచిదండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో.
సో, ఇక్కడేంటంటేనండి ఒకటి మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తిని ప్రొటెక్ట్ చేసుకోవాలని చూస్తున్నారండి. ఈ వ్యక్తి ఏంటంటే మీతో ఇవన్నీ కూడా చెప్పాలి అని అనుకుంటున్నారు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ ప్రాసెస్‌లోనేంటంటే ఈ వ్యక్తిని మీరు కంట్రోల్ చేస్తున్నారు. క్లియర్‌గా చెప్తున్నాను. మీ బిహేవియర్ ఏంటంటే చాలా డామినరింగ్‌గా వాళ్ళకనిపిస్తుందండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో టెక్నికల్‌గా ఆ వ్యక్తి ఆలోచనలు వేరేగా ఉన్నాయి. మీ ఆలోచనలు వేరేగా ఉన్నాయండి. మీ ఎక్స్‌పెక్టేషన్స్ వేరేగా ఉన్నాయి. మీ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవేంటంటే మిమ్మల్ని హర్ట్ చేస్తాయి. ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళిది చెప్పాలి అని అనుకోవట్లేదు. మీరేంటి క్లియర్‌గా ఓపెన్ అప్ అవ్వాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఓపెన్ అప్ అవ్వడం కోసం మీరు చేసే పనులేంటంటే వాళ్ళకి నచ్చట్లేదు. చాలా కంట్రోలింగ్‌గా అనిపిస్తుంది. చాలా డిఫరెంట్‌గా అనిపిస్తున్నారు మీరు. మీలోనేంటంటే ఆ డామినరింగ్ బిహేవియర్ అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. యాటిట్యూడ్ కనిపిస్తుంది. సో, దీనివల్ల ఏంటంటే మరికొంచెం మీ ఇద్దరి మధ్యలో దూరం పెరుగుతుంది. మరికొంచెం ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఆర్ ఈ పర్టిక్యులర్ థింగ్‌కి అటాచ్‌మెంట్ పెంచుకుంటారండి. సో, నేనైతే ఒకటే చెప్తాను. ఆ వ్యక్తి వాళ్ళకి వాళ్ళుగా కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యి చెప్తే ఓకే. లేకపోతే సైలెంట్‌గా ఉండండి. ఒకవేళ ఆ వ్యక్తి చెప్పాలి అని అనుకోవట్లేదు. ఇది ఎప్పటికి కూడా దాచిపెట్టాలి అనుకుంటున్నారు అంటే, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, అది వాళ్ళు చెరిష్ చేసుకోవాలనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ మిమ్మల్ని కూడా వాళ్ళు విడిచిపెట్టాలి అని అనుకోవట్లేదని ఇక్కడ అర్థం అండి. బట్ ఇక్కడ ఒక వ్యక్తికి సంబంధించిన సిట్యుయేషన్ అయితే మాత్రం మాట్లాడాలి. కాకపోతే మీరు ఫోర్స్ చేస్తే మీ రిలేషన్‌షిప్ డ్యామేజ్ అవుతుందండి. ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళనే చూజ్ చేసుకుంటారు. ఆ ఛాన్స్ అయితే మీరివ్వొద్దు. ఎందుకంటే ఈ వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టం ఉందండి. ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టే ఇవన్నీ చేస్తున్నారు. సో, మీరనుకుంటుందయితే రాంగ్ కాదు. కాకపోతే ప్రాసెస్ కూడా తెలియాలండి. ఎలా పడితే అలా చేస్తే కుదరదండి. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పిందయితే. సో, మళ్ళీ థింక్ చేయండి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ ఇప్పుడు కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉన్నా సరే, అంటే మీరు ఎప్పుడైతే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వాళ్ళే న్యాచురల్‌గా మీ దగ్గరకొచ్చి చెప్తారో, అప్పుడే మీరేంటంటే ఇది వర్కౌట్ చేసుకోగలుగుతారండి. అదైతే నేను మీకు చెప్పగలను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ యెల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తి ఇప్పుడు వాళ్ళ కోసం మీకేం తెలియకూడదు అని అనుకుంటున్నారు. అసలు వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటేనండి చాలా రోజుల నుంచి మీ విషయంలో చాలా కోపంగా ఉన్నారండి. వాళ్ళకి మీరు చేసిందేదో కానీ అస్సలు నచ్చలేదు. చాలా డిసప్పాయింట్‌మెంట్ అయితే ఉంది. అంటే మీలో వాళ్ళకన్నీ నచ్చుండొచ్చు కానీ మీరు చేసిన ఏదో ఒక పని మాత్రం వాళ్ళని చాలా అప్‌సెట్ చేసింది. అది వాళ్ళకైతే అస్సలు అంటే డైజెస్ట్ అవ్వట్లేదు అని చెప్పొచ్చు. ఈ విషయంలో మీకు వాళ్ళకి చాలా సార్లు ఆర్గ్యుమెంట్ కూడా అయ్యుండొచ్చు. వాళ్ళేంటంటే వాళ్ళు రాంగ్ అని ఫీల్ అయిన దాని కోసం స్టాండ్ కూడా తీసుకొని ఉండొచ్చండి. మేబీ అంటే ఇక్కడ ఈ వ్యక్తికి మీరంటే ఇష్టం లేదు అని నేను చెప్పను కానీ, ఇద్దరి మధ్యలో కూడా ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో, ఇంకా అక్కడి నుంచి ఎలా అంటే, వీళ్ళు థర్డ్ పర్సన్ మాటలు వినడం స్టార్ట్ చేసినట్టున్నారండి. ఆర్ థర్డ్ పర్సన్‌కి మీకోసం చెప్పడం స్టార్ట్ చేసినట్టున్నారు. సో, ఇది ఎలా ఉందంటే థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లూయన్స్ అని నేను చెప్పను కానీ, వీళ్ళే థర్డ్ పర్సన్‌కి చెప్పడం కానీ, వీళ్ళే అంటే థర్డ్ పర్సన్ హెల్ప్ తీసుకోవడం కానీ, ఇలాంటివి స్టార్ట్ చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ డిస్టర్బెన్సెస్ ఏంటంటే ఎంతకీ సార్ట్ ఔట్ అవ్వట్లేదు. ఎంతకీ కూడా వాళ్ళేంటంటే కూల్ అవ్వలేకపోతున్నారు అనేసరికి ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడేంటంటే వీళ్ళు ఆలోచిస్తున్నారండి. ఎలా ఆలోచిస్తున్నారంటే, మీ విషయంలోని ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకొని, సో, వాళ్ళేంటంటే ముందుకు మూవ్ అవ్వాలి అని అనుకుంటున్నారు. సో, ఈ ప్రాసెస్‌లోనేంటంటే వాళ్ళు చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. మీ వైపు తప్పుందా? వాళ్ళ వైపు తప్పుందా? అసలు ఏం చేయాలి? ఎలా చేయాలి? అని చెప్పి ఇలా ఆలోచిస్తున్నారు. కాకపోతే ఇక్కడ డిస్ట్రాక్ట్ అవుతున్నారండి. మేబీ థర్డ్ పర్సన్ ఏంటంటే వీళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో, టెక్నికల్‌గా వాళ్ళు మీ విషయంలో అంటే ఏదైతే డిసైడ్ అయ్యారో అది కరెక్ట్ అనే ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఇక్కడ థర్డ్ పర్సన్ ఏంటంటే వీళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి, ఎక్కడో ఏంటంటే వీళ్ళకి క్లారిటీ లేదండి. కాకపోతే ఈ వ్యక్తులు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి.
మీకోసం ఇప్పటి వరకు ఆలోచించడం వల్లే వాళ్ళేంటంటే ఇంతలా సఫర్ అవుతున్నారు. ఇకనైనా సరే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకొని, వాళ్ళ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకొని, అంటే వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే చేయాలనుకుంటున్నారండి. ఈవెన్ అది మీకు డిసప్పాయింటింగ్‌గా ఉన్నా సరే, వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకొని, వాళ్ళు అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళని వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మెయిన్ థర్డ్ పర్సన్ కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ గురించి బ్యాడ్‌గా చెప్పట్లేదు కానీ వాళ్ళని వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకోవాలి. డెఫినిట్‌గా ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే చేయండి అన్నట్టుగా క్లియర్‌గా చెప్తున్నారు. ఇక్కడ ఒకటండి ఎప్పుడైతే ఈ వ్యక్తి వాళ్ళని వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకుంటారో మీ ఫీలింగ్స్ కానీ, మీ ఒపీనియన్స్ కానీ వాళ్ళకి అవసరం లేదండి. ఈ ప్రాసెస్ ఏంటంటే మిమ్మల్ని హర్ట్ చేసేలా ఉంటుందండి. కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళని వాళ్ళేంటంటే కంట్రోల్ చేసుకోవాలనుకోవట్లేదు. మిమ్మల్ని కంట్రోల్ చేయాలని అనుకుంటున్నారు. మిమ్మల్ని హ్యాండిల్ చేయగలరా లేదా అనే డౌట్ ఉంది కాబట్టే వాళ్ళేంటంటే మిమ్మల్ని హ్యాండిల్ చేయాలి అనుకుంటున్నారండి. ఈ వ్యక్తులు పెద్ద సీక్రెటివ్‌గా అయితే ఏం లేరు కానీ ఆలోచనలు మాత్రం ఇలా ఉన్నాయని చెప్పొచ్చండి. మీ వెనక వాళ్ళేదో చెయ్యరు కానీ డెఫినిట్‌గా వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకొని ఎప్పుడైతే వాళ్ళు ఆ రకంగా మారిపోతారో మీకు మేబీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇద్దరి మధ్యలో కూడా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎప్పుడైతే ఉన్నాయో మ్యూచువల్‌గా కొన్ని అగ్రీ అవ్వలేకపోతున్నారో డెఫినిట్‌గా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. వద్దన్నా అది జరుగుతుంది. అంటే ఎందుకంటే ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ వాల్యూ మీకు తెలియాలి అని అనుకుంటున్నారు. సో, అలా తెలియాలి అనుకున్న ప్రాసెస్‌లోని వాళ్ళు డెఫినిట్‌గా మీ నీడ్స్ ఏంటి? మీరు వాళ్ళ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనే దాన్ని వాళ్ళ గ్రిప్‌లోకి తెచ్చుకోవడానికి చూస్తారనమాట. అంటే ఇప్పుడు మీరు సపోజ్ ఈ వ్యక్తి నుంచి ఫినాన్సెస్ ఎక్స్‌పెక్ట్ చేశారనుకోండి. సో, ఆ ఫినాన్సెస్‌ని ఏంటంటే టైట్ చేస్తారు. వాళ్ళ కంట్రోల్‌లో మీరున్నట్టుగా చేయాలని చూస్తారు. లేదు మీరేంటంటే వాళ్ళ నుంచి ఇంకేదైనా ఎక్స్‌పెక్ట్ చేశారనుకోండి. దాన్ని కూడా వాళ్ళేంటంటే కంట్రోల్ చేయాలని చూస్తారు. ఎందుకంటే అలా కంట్రోల్ చేస్తేనే వాళ్ళ గ్రిప్‌లో మీరుండడం అనేది జరుగుతుంది కాబట్టి, మీ వీక్ స్పాట్ ఏదైతే దాన్ని వాళ్ళు టార్గెట్ చేస్తారు అని నేను చెప్తున్నానండి. ఆల్రెడీ ఈ ఆలోచనలు వాళ్ళకి మొదలయ్యాయి. ఇది యాక్చువల్‌గా వాళ్ళు కరెక్ట్ అని ఫీల్ అవుతున్నారు కానీ, మళ్ళీ కొన్నిసార్లు ఆలోచిస్తున్నారు మేబీ రాంగ్ అని కూడా. సో, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటేనండి, ఈ వ్యక్తులు ఫస్ట్ మెంటల్‌గా స్ట్రాంగ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి మీకు ఎమోషనల్ కనెక్షన్ ఉందండి. కోపం అయితే ఉండొచ్చు కానీ, ఎమోషనల్ కనెక్షన్ ఉంది. వ్యక్తులకు మీరంటే చాలా ఇష్టం కూడా ఉంది. కాకపోతే వాళ్ళు ఇలా వీక్‌గా ఉంటే, మీరేంటంటే వాళ్ళని కంట్రోల్ చేస్తారు, వాళ్ళని హ్యాండిల్ చేస్తారు అని చెప్పి, వాళ్ళేంటంటే అలా కాకుండా స్ట్రాంగ్‌గా ఉండి మిమ్మల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తే, మీరు వాళ్ళ మాట వింటారు. వాళ్ళ నీడ్స్ ఏంటి? వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి? అనేది తెలుసుకొని దాని ప్రకారం మీరేంటంటే బిహేవ్ చేస్తారు అని మాత్రం వాళ్ళు ఈ రకంగా చేయొచ్చండి. మీ వెనకైతే ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి మొదలయ్యాయి. ఇలాంటివి చేయడం కూడా స్టార్ట్ అవుతాయి. ఈవెన్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు కూడా. టెక్నికల్‌గా అది వాళ్ళ రైట్ అనే అనుకుంటున్నారండి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌ని వాళ్ళు బ్రేక్ చేయాలనుకోవట్లేదు. ఈ రిలేషన్‌షిప్‌లోని ఈక్వాలిటీ కోరుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు వాళ్ళ మాట వినాలి అని అనుకుంటున్నారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినిట్‌గా కొన్ని సిట్యుయేషన్స్ అయితే మీరు ఫేస్ చేస్తారండి. ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యక్తులు అంత ఈజీ వాళ్ళైతే కాదండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మ్యానిప్యులేట్ చేయగలరు. అట్ ద సేమ్ టైమ్ మెంటల్‌గా చాలా స్ట్రాంగ్ అండి. చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. కేవలం ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ మాటలు వినేసి ఇవన్నీ చేస్తున్నారని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఈ వ్యక్తులకి ఏంటంటే ఓన్‌గా కూడా వాళ్ళ జడ్జిమెంట్ వాళ్ళకుంది. అండ్ వాళ్ళ ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని ట్రస్ట్ చేసుకొని ఏదైనా చేసే టైప్ అండి. ఎవరైనా వీళ్ళకి అష్యూరెన్స్ ఇస్తే వీళ్ళది చేసేయరు. వాళ్ళు చెప్తున్నారు కదా! మనం చేసేద్దాం అని అనరు. వీళ్ళకది అనిపించింది కాబట్టే చేస్తారు. వీళ్ళు చేయగలరు అనుకుంటేనే చేస్తారు. ఇంకొకళ్ళ మీద డిపెండ్ అయ్యి ఏది కూడా చేయాలనుకోరు. ఇక్కడ థర్డ్ పర్సన్ అందుకే వాళ్ళకెలా సపోర్ట్ చేస్తున్నారంటే, మీరు చేయగలరు, మీ వల్ల అవుతుందన్నట్టే సపోర్ట్ చేస్తున్నారు కానీ, మీరు బ్యాడ్ అన్నట్టుగా మీకోసం వాళ్ళేం మాట్లాడట్లేదు. సో, మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే, కొంత థింగ్స్ అనేవి హెక్టిక్‌గా ఉంటాయి మీకైతే. బట్ ఈ వ్యక్తి గురించి మీకు కూడా తెలుసు కాబట్టి, ఒక్కటి మాత్రం చెప్పగలనండి. వాళ్ళని కూడా మీరు హ్యాండిల్ చేయగలరు. అన్‌లెస్ ఆర్ అంటిల్ మీరు కూడా వాళ్ళలా థింక్ చేసిన వరకు కొంత ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది కానీ, మీ వల్ల అవుతుందండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ వ్యక్తి అంటే మీకు ఇష్టమేనండి. కాకపోతే ఈ వ్యక్తి విషయంలో మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయలేకపోతున్నారు. ఎక్కడో కానీ కొంత బయాస్డ్‌గా థింక్ చేస్తున్నారు. ఈ వ్యక్తి అంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా కొన్ని అగ్రీ అవ్వలేకపోతున్నారు. అదేంటంటే మీకు ఎలా అనిపిస్తుందంటే మీ ఇద్దరి మధ్యలో దూరాన్ని పెంచుతుందేమో అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటేనండి ఈ వ్యక్తికి మీకు పాస్ట్‌లో మంచి కనెక్షనే ఉందండి.
అనవసరంగా ఇదెందుకో కానీ రూయిన్ చేసుకుంటున్నారు. ఇక్కడ క్లియర్‌గా నేను ఒకటే చెప్తానండి. ఎమోషనల్‌గా ఈ వ్యక్తికి కనెక్ట్ అవ్వండి. బట్ ప్రాక్టికల్‌గా కూడా కొన్ని థింక్ చేయండి. సిట్యుయేషన్స్ అసలేంటి? ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది? ఎవరు ఇలా డిస్టర్బ్ చేస్తుంది? ఒకవేళ అలా డిస్టర్బ్ చేస్తే వాళ్ళని ఎలా కట్ చేయాలి? మీరెలా ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అవ్వాలి? మళ్ళీ ఈ వ్యక్తికి మీరెలా దగ్గరవ్వాలి? ఇవన్నీ మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ వ్యక్తి అంటే మీకు క్లియర్ కట్‌గా ఇష్టం ఉందండి. ఈ వ్యక్తి మీకు కావాలి. పాస్ట్‌లో వీళ్ళకి మీకు ఉన్న కనెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్ కనెక్షన్. కాకపోతే ఇప్పుడు మేబీ మీరెక్కడో డౌట్‌గా ఉంటున్నారు. సో, ఒకటే చెప్తాను. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డౌట్ పడాల్సిన అవసరం లేదండి. పాస్ట్ గుర్తొచ్చినప్పుడు కూడా ఈ వ్యక్తికి మీకు మధ్యలో ఉన్న ప్రీషియస్ మూమెంట్స్‌నే గుర్తు చేసుకోండి. అలా అని చెప్పి ఇక్కడేంటంటే మీరు వీళ్ళ విషయంలో సాక్రిఫైసెస్ చేసుకొని అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ప్రాక్టికల్‌గా మీరు కొన్ని థింక్ చేసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళని మీరు లవ్ చేయగలరు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళని మీరు అర్థం కూడా చేసుకోగలరండి. వాళ్ళ పెయిన్ అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంత సీరియస్ అయ్యారు? అసలు దానికి రీజన్ ఏంటి అనే క్లారిటీ మీకొస్తుందండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.